అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక తెలంగాణలో దక్షిణ తెలంగాణ వైపు వెళ్తే ఒక కీలకమైన నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిస్థితిని చూద్దాం. మహబూబ్ నగర్ పాలమూరుగా చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నిక ఆసక్తి రేపుతూనే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. సిడబ్ల్యూసిలో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి డీకే అరుణ బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మీద 4% ఆధిక్యత చూపిస్తున్నారు. దీనికి కారణాలేంటో ఒకసారి చూద్దాం. మోదీ కరిస్మా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. డీకే అరుణ సొంత ఇమేజ్ కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. సంఘ్ పరివార్ సంస్థలు బలంగా ఉండటం మహబూబ్ నగర్లో బీజేపీ విజయానికి సానుకూల అంశంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ రాజకీయ నేపథ్యం డీకే అరుణకి కలిసొచ్చే అంశంగా ఉంది. అరుణ రాజకీయ చాతుర్యం వల్ల ప్రస్తుతం పైచేయి చూపిస్తున్నారు. కానీ సీఎం సొంత జిల్లా కావటం, అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం అరుణను టెన్షన్ పెడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి విజయాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం తుది ఫలితం పైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రస్తుతం 4% ఓట్ల తేడా ఉంది. ఈ 4% ఓట్లని రేవంత్ రెడ్డి తన ప్రతిభతో అధిగమించగలిగితే ఫలితం తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. మహబూబ్ నగర్ తర్వాత పక్కనే ఉన్న మరొక నియోజకవర్గం నాగర్ కర్నూలు విషయానికి వద్దాం. ఎస్సీ ఎస్టీలతో పాటు వెనకబడిన వర్గాల సమాహారం ఈ లోక్సభ సీటు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు ఇక్కడి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 2వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. వీరిలో మల్లు రవి మాల సామాజిక వర్గం నుంచి ఉంటే పోతుగంటి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు మాదిగ సామాజిక వర్గం నేతలుగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి రాజకీయ కుటుంబ వారసత్వం నుంచి వచ్చారు. 2 సార్లు ఎంపీగా కూడా పనిచేశారు. ఇక బీజేపీ పోతుగంటి భరత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తండ్రి రాములు 3 సార్లు ఎంపీగా ఉన్నారు. కానీ భరత్ మాత్రం మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ తరఫున ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విజయానికి దోహదపడే అవకాశాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. మల్లు రవికి స్థానికంగా బాగా పట్టుంది. 2 సార్లు మల్లు రవి, 2 సార్లు ఆయన పెద్దన్న అనంతరాములు ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఆఖరి నిమిషంలో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన చాన్నాళ్ల పాటు సిర్పూర్ అసెంబ్లీ మీద ఫోకస్ చేశారు. నాగర్ కర్నూలులో పెద్దగా ఆయనకి ప్రాతినిధ్యం లేదు. బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో బీజేపీలో చేరిన రాములు తన కొడుకుని బరిలో దింపారు. అయితే పెద్దగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో ప్రభావం చూపించలేకపోతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ప్రభావం చూపితే మల్లు రవి గెలుపు కొంత కష్టమయ్యే అవకాశం ఉంది. లేకపోతే మల్లు రవి గెలుపు మాత్రం నల్లేరు మీద నడకలా కనిపిస్తుంది. నాగర్ కర్నూలు తర్వాత తెలంగాణలో అతి ముఖ్యమైన నియోజకవర్గం నల్గొండ వైపుకి వెళ్దాం. నల్గొండ నియోజకవర్గంలో గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నల్లగొండ జిల్లా వామపక్ష ఉద్యమాల ఖిల్లా. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి 2వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి రాజకీయ వారసుడు, తొలిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీజేపీ శానంపూడి సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, చాలా కాలం బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవలే బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చాలా కాలంగా ఉన్నారు. తొలిసారి
ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయం నల్లగొండ నియోజకవర్గంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. రఘువీర్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘువీర్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నల్గొండలో కాంగ్రెస్కు ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. వామపక్షాలు కూడా కాంగ్రెస్కి మద్దతు పలకటం కాంగ్రెస్కి ఉపకరించే అంశం. ఇక జానారెడ్డి లెగసీ ప్లస్ పాయింట్గా మారింది. గెలుపు బాధ్యతను రేవంత్ కోమటిరెడ్డి బ్రదర్స్పై పెట్టడంతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది విజయం కోసం. ఉత్తమ్ కుమార్ సిట్టింగ్ సీట్ కావటం కూడా ప్లస్ పాయింట్గా మారింది. బీఆర్ఎస్ ఒక్క సూర్యాపేటలో మాత్రమే ప్రభావం చూపిన గెలవటానికి సరిపోయే ఓట్లు రావు కాబట్టి బీఆర్ఎస్ వెనుకబడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నల్గొండలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. అది కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. బీజేపీ సైదిరెడ్డి సొంతగా కష్టపడుతున్న గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. నల్లగొండ తర్వాత ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు విజేతలో ఒక్కసారి చూద్దాం. తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి గుమ్మంలో ఉన్న ఖమ్మం భిన్న సంస్కృతులు ఉన్న లోక్సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామరెడ్డి, బీజేపీ నుంచి వినోద్ రావు, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ రామసహాయం రఘురామరెడ్డి మాజీ మంత్రి సురేందర్ రెడ్డి కుమారుడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువు, విక్టరీ వెంకటేష్కి వియంకుడు. ఇక బీజేపీ వినోద్ రావు తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతగా పేరు పొందారు. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అన్న విషయం ఆర్టీవీ స్టడీలో కనిపిస్తుంది. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయానికి దోహదపడే ప్రధానమైన అంశాలు ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో కాంగ్రెస్ సహాయంతో గెలిచిన సిపిఐ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఖమ్మంలో బీఆర్ఎస్ చాలా బలహీనపడింది. నామా నాగేశ్వరరావు సొంతగా కష్టపడుతున్నారు. క్యాస్ట్ పోలరైజేషన్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా విజయవంతం అవుతున్న అవకాశాలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ జగన్కి మద్దతు ఇవ్వటం కూడా దానికి ఒక కారణంగా కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉంది. బీజేపీ పెద్ద పోటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. పొంగులేటి పట్టుబట్టి తన బంధువు రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. బట్టి విక్రమార్క తుమ్మలను కలుపుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఈ నియోజకవర్గ పరిస్థితి చూస్తే తుమ్మల మనస్ఫూర్తిగా రఘురామరెడ్డికి సహకరిస్తే విక్టరీ కన్ఫర్మ్గా కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లు నామా వైపు మళ్ళినా రఘురామరెడ్డి తక్కువ మెజారిటీతో అయినా గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం తర్వాత ఒక్కసారి హైదరాబాద్ పక్కనే ఉన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గురించి చూద్దాం. భువనగిరి లోక్సభ సీటు తెలంగాణ సాయుధ పోరాటం నాటి చారిత్రక ప్రాంతాలు కలగలిసిన ప్రాంతంగా ఉంది. ప్రస్తుతం బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్ బరిలో ఉన్నారు. బీజేపీ బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ, వృత్తిరీత్యా డాక్టర్గా ఉన్నారు. కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరు పొందారు. ఇక బీఆర్ఎస్ క్యామా మల్లేష్ తొలిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుంది. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేసే అంశాలేంటో ఒకసారి చూద్దాం. సీఎం సన్నిహితుడు కావడంతో కాంగ్రెస్ లీడర్లు సమష్టిగా విజయం కోసం ప్రయత్నించటం ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం అడ్వాంటేజ్గా మారింది. ఇక కాంగ్రెస్కి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం కూడా ఇక్కడ కలిసి వస్తున్న అంశంగా ఉంది. బలహీనపడ్డ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళటం భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయాన్ని ఖాయం చేస్తుంది. భువనగిరి నియోజకవర్గం తర్వాత హైదరాబాద్ పక్కనే ఉన్న మరొక కీలకమైన నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గం వైపు మనం చూద్దాం. స్టేట్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గం సెంట్రల్ తెలంగాణలో ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం 2009లో ఏర్పాటైన నియోజకవర్గం. దేశంలోనే అత్యధిక ఓటర్లున్న అతిపెద్ద నియోజకవర్గంగా మల్కాజిగిరి నియోజకవర్గం గురించి చెప్పొచ్చు. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరిలో తెలంగాణ స్థానికులతో పాటు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి
ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పట్నం సునీత 2 సార్లు జడ్పీ చైర్మన్గా చేశారు. తొలిసారిగా ఎంపీ బరిలో ఆమె ఉన్నారు. ఇక బీజేపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి తొలిసారిగా ఎంపీ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విజయానికి దోహదపడే అంశాలు, ఈటెల రాజేందర్ విజయానికి దోహదపడే అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీజేపీ గ్రాఫ్ చాలా బాగుంది. ఈ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పట్ల సానుకూల వైఖరి ఈ నియోజకవర్గ ఓటర్లలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీసీ ఓట్ బ్యాంకు ప్లస్ పాయింట్గా మారింది ఈటెల రాజేందర్కి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూకుడు కనిపించడం లేదు, బాగా వెనకబడినట్టు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గట్టిగానే ప్రచారం చేస్తున్నా చేవెళ్ల నుంచి వచ్చారన్న కామెంట్లు మైనస్ పాయింట్గా మారుతున్నాయి. మినీ ఇండియాగా పిలిచే మల్కాజిగిరిలో తెలంగాణేతరులు పెద్ద సంఖ్యలో బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. బలహీనపడిన బీఆర్ఎస్ నేతలు, శ్రేణులను ఈటెల ఒక వ్యూహం ప్రకారం అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాబట్టి మల్కాజిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుంది. మల్కాజిగిరి నియోజకవర్గం తర్వాత చాలా ముఖ్యమైన నియోజకవర్గం సికింద్రాబాద్ వైపు దృష్టి పెడదాం మనం. సికింద్రాబాద్ పూర్తిగా అర్బన్ ఏరియాలో విస్తరించి ఉన్న లోక్సభ సీటు. ఈ లోక్సభ సీటును గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపట్టడం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దానం నాగేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ కిషన్ రెడ్డి విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి. బీఆర్ఎస్ పద్మారావు గౌడ్ విషయానికి వస్తే డిప్యూటీ స్పీకర్గా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ గెలుపుకి దోహదం చేసే అంశాలను ఒక్కసారి చూస్తే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఇది సానుకూల అంశంగా పనిచేస్తుంది. కిషన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేకపోవటం ఒక అనుకూల అంశంగా కూడా పనిచేస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ని జంపింగ్ జపాంగ్లా చూస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ చాలా చోట్ల సహకరించడం లేదన్న సమాచారం కూడా మన దగ్గర ఉంది. బీఆర్ఎస్ నేత పద్మారావు నామమాత్రపు పోటీ అని అంటున్నారు. బీఆర్ఎస్ బలహీనపడటం దీనికి ప్రధానమైన కారణం. ముస్లింలు, క్రిస్టియన్లు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మైనారిటీలంతా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళితే కిషన్ రెడ్డి విజయం కాస్త అనుమానాస్పదమయ్యే అవకాశం కూడా ఉంది. లేకపోతే బొటాబొటి మెజారిటీతో కిషన్ రెడ్డి బయటపడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు 10% ఉన్న కాంగ్రెస్, బీజేపీ మధ్య తేడా ఇప్పుడు 3% మారింది. దానం నాగేందర్ ఎన్నికలలో మ్యాజిక్లు, జిమిక్కులు చేస్తారని, వాటితో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం ఫలితం ఈ విధంగా ఉంటే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉంది. మరొక ప్రధానమైన నియోజకవర్గం హైదరాబాద్ పక్కనే ఉన్న నియోజకవర్గం చేవెళ్ల పరిస్థితిని మనం చూద్దాం. హైదరాబాద్ శివారులోని 3 అర్బన్ సెగ్మెంట్లు, వికారాబాద్ జిల్లాలోని 3 రూరల్ సెగ్మెంట్లో విస్తరించి ఉంది చేవెళ్ల లోక్సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. 2024 కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి వచ్చిన జి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, పారిశ్రామికవేత్త ఆయన. ఇక బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త. బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకుడు, బలమైన బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విజయానికి కారణం అర్బన్ సెగ్మెంట్లలో బీజేపీ పట్ల సానుకూలత స్పష్టంగా కనిపిస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబం లెగసీ కూడా ఇక్కడ ప్రభావం చూపించబోతుంది. వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలపై ప్రభావం ఈ కుటుంబానికి చాలా స్పష్టంగా ఉంది. ఈ కారణం చేత విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఒకసారి ఇక్కడ కొండా గెలిచారు, అది కూడా ప్లస్ పాయింట్గా పనిచేయబోతుంది. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కి పెద్ద సానుకూల వాతావరణం కనిపించడం లేదు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిపై వ్యతిరేకత కొండాకు పాజిటివ్ ఓట్గా మారింది. కొండాకున్న క్లీన్ ఇమేజ్, మోదీ కరిస్మా, అర్బన్ ఏరియాలో ఎక్కువ ఓట్లు ఉండటం బీజేపీ విజయానికి కారణంగా కనిపిస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపటం కాస్త కొండాకి ఆందోళన కలిగించే విషయం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.